హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 11 ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #ఆర్యా. సో ఈ స్టోరీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ కొంచెం మా అదేంటిది మౌనం, డిస్టెన్స్ లవ్ స్టోరీ, తర్వాత ఇంకోటి ఏంటబ్బా, ప్రేమ ఓ ప్రేమ, యునో ఈ ఇలా ఉండడం వల్లనో ఏమో చాలామందికి నచ్చుతుంది. సో నాకు ఇప్పటికీ కానీ మన ఫ్యామిలీ యొక్క నాడి తెలియలేదు. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం లవ్ స్టోరీస్ చెప్పడానికే ట్రై చేస్తాను. ఇలాంటి కొంచెం వెరీ రొమాంటిక్ స్టోరీస్కే పోదాం ఎక్కువ. అప్పుడప్పుడు మరీ రొటీన్ లవ్ స్టోరీస్ అయితే ముందు చెప్పడానికి నాకు బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. ఎనీవేస్, థ్యాంక్ యూ. అందరూ నన్ను అర్థం చేసుకొని ఇంట్లో కార్యక్రమం అయిపోయేదాకా మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా, అక్క ఎపిసోడ్ రాలేదు, మ్యామ్ ఎపిసోడ్ అని అడగకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఈ 2 రోజులు స్టోరీ కోసం వెయిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ అందరికీ స్టోరీ నచ్చుతుంది నాకు అర్థమైంది బాగా మీ కమెంట్స్ మూలమా. అలాగే ఈరోజు మన తెలుగు వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన రోజు, మన నూతన సంవత్సరం. కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇది ఏ సంవత్సరం, తెలుగు సంవత్సరంలో ఇది ఏం సంవత్సరం అని మాత్రం నన్ను అడగండి, నాకు తెలీదు. తెలిసిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే. అండ్ ఐ అగైన్ విష్ ఎవ్రీబడి హ్యాపీ ఉగాది. ఓకే. అండ్ ఇంకొకటి, ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, తమిళ్లో సైకాలజీకి సంబంధించి వారానికి ఒక షార్టో లేకపోతే ఒక చిన్న ఎపిసోడ్ 10 నిమిషాల లోపే ఉండేటట్టు ఎపిసోడ్స్ పెడదాం అనుకుంటున్నా. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టే ఉంటుంది నేను మాట్లాడే తమిళ్. కాబట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ మన కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్గా పిన్ చేసి ఉంచుతాను. ఓకే. ఆల్రెడీ ఒక 2-3 ఆల్రెడీ జాయిన్ అయినట్టున్నారు మన తెలుగు వాళ్ళే. సోను, నిజంగా మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు మ్యామ్, మీ వీడియోస్ అంటే మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము, నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. అలానే మిగతా వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఈ ఛానల్ కూడా ఆల్మోస్ట్ మనం 990 మెంబర్స్కి వచ్చేసాం. ఇంకో 10 మంది అయితే మనకు 1000 మంది వచ్చేస్తారు. ఐ హోప్ 10 మంది త్వరలో మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఆరోహి రియాకి ప్రపోజ్ చేయడం అనేది చూసేసాము. సో వాట్ నెక్స్ట్? సో ఎప్పుడైతే ఆరోహి తన మనసులో మాట భయపడుతూనో ఎలానో మొత్తానికి తన మనసులో మాట బయట పెట్టేసింది రియా దగ్గర, దట్ షీ ఈజ్ ఇన్ లవ్ విత్ రియా అని, ఐ లవ్ యూ అని చెప్పేసిన తర్వాత రియా ఓకే అని అసలు అదో రకంగా చూస్తుంది అనమాట ఆరోహిని రియా. ఆరోహికి కంగారు వచ్చేస్తుంది. అదేంటి, నన్ను చెప్పమని చెప్పింది కదా, నీ మనసులో ఉన్న మాట ఇప్పటికైనా బయటికి చెప్పవా అని అడిగితేనే కదా నేను చెప్పాను, మళ్ళీ ఏంటి ఏదో రకంగా చూస్తుంది, నాకు భయం వేస్తుంది, తను చెప్పమంటేనే కదా చెప్పాను అని తను టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇంతకీ నేను చెప్పింది తనకి నచ్చిందా నచ్చలేదా అని కంగారు పడుతూ 1,00,000 ఆలోచనలతోటి సతమతం అయిపోతూ ఉంటుంది ఆరోహి. ఈలోపు రియా కూల్గా, టెన్షన్ ఎందుకు, టెన్షన్ ఏమీ లేదు, కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటుంది అనమాట రియా. అనగానే క్వశ్చన్సా ఏంటి అని అడుగుతుంది ఆరోహి. ఏమీ లేదు,
నువ్వు నన్ను ప్రపోజ్ చేయాలని మన ఊర్లో ఉన్నప్పుడే అనుకున్నావు కదా అని అడుగుతుంది అనమాట. అంటే అవును, మా చెల్లి కూడా నాకు అదే చెప్పింది, నన్ను సపోర్ట్ చేసింది కూడా వచ్చిన దగ్గర నుంచి మా చెల్లి చెప్పమని, నేనే భయానికి చెప్పలేదు, ఉండే ఈ ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని భయం వేసి మీకు చెప్పలేదు అని అంటదనమాట ఆరోహి. ఓకే, అదంతా సరే, మీరు ఊర్లోనే నన్ను ప్రపోజ్ చేయాలని ఆలోచించిన మీరు ఇంత సింపుల్గా, వెరీ సింపుల్గా ఐ లవ్ యూ అని చెప్పేశారు ఏంటి అని అంటదనమాట రియా. అనగానే ఆరోహికి యాక్చువల్గా ఫస్ట్ అర్థం అవ్వదు. అదేంటి సింపుల్గా నాకు అర్థం కాలేదు అని అంటుంది ఆరోహి. అనగానే అయ్యో, మీరు నన్ను ప్రపోజ్ చేయాలని మన ఊర్లోనే అనుకున్నప్పుడు ఒక ఫ్లవరో, ఒక బుకేనో, ఒక రింగో, ఒక చిన్న గిఫ్టో ఏదో తెచ్చి ఉంటారు కదా, అది ఇస్తూ కదా మీరు నాకు ప్రపోజ్ చేయాలి అని అంటదనమాట. అనగానే నువ్వు ఇంత అన్రొమాంటిక్ అనుకోలేదు ఆరోహి, మరి ఇంత దద్దీవా నువ్వు అని అంటదనమాట రియా. అనగానే ఆరోహి మళ్ళీ షాక్ అవుతుంది. ఏంటి ఇంత పెద్ద మాట అనేసింది నన్ను, నేను అన్రొమాంటిక్గా? అవును కదా, నేను ఏమీ తీసుకురాలేదు కదా, ప్రపోజ్ ఎలా చేద్దాం అనుకొని వచ్చాను మరి నేను. కరెక్టే కదా, రియా అనేదాకా నాకు ఈ ఆలోచన రాలేదు. అంటే నేను నిజంగానే అన్రొమాంటిక్గా అని తనకి తానే ఒక ప్రశ్న వేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత రియా సర్లే, నువ్వు అన్రొమాంటిక్ అని క్లియర్గా అర్థమైపోయిందిలే, కానీ వచ్చి ఇంతసేపు అయింది, సాయంత్రం నుంచి ఏమీ తినలేదు పాపం, దీనికి ఆకలిస్తుందేమో, రియా నీకు ఆకలిస్తుందా అని ఒక్క మాట అడిగావా ఇప్పటిదాకా? 9:30 అవుతుంది అని అంటదనమాట. అనగానే అప్పుడు ఆరోహి అవును కదా, మనం ఏమీ తినలేదు కదా అని చెప్పి, సారీ రియా, చెప్పు నీకేం కావాలి, ఆకలిస్తుందా, ఏం తెప్పించను, ఆర్డర్ పెట్టనా, లేకపోతే ఇంకేదైనా చేయనా, నేను వెళ్ళి తీసుకురానా, నీకేమన్నా చెయ్యనా, ఈ 1,00,000 క్వశ్చన్ మీద క్వశ్చన్ ఆరోహి కంగారుగా అడుగుతూనే ఉంటుందన్నమాట. అప్పుడు రియా హలో స్టాప్, ఓకే, నేను అడిగిన తర్వాత నీకు ఆకలిస్తుందా అని నువ్వు నన్ను అడగటం నాకు నచ్చలేదు, నో, నాకు ఏమీ వద్దు నీ సైడ్ నుంచి అని అంటదనమాట. అప్పుడు ఆరోహి అబ్బా నిజంగా సారీ రియా, సరే నీకు ఆకలిస్తుంది అంటున్నావు కదా, చెప్పు, రెస్టారెంట్కి ఫోన్ చేసి ఏదన్నా ఆర్డర్ పెడతాను, ఏం కావాలో చెప్పు అంటే, నాకేమొద్దు కానీ పద మనం బయటికి వెళ్ళి తిందాం అని అంటది రియా. అనగానే బయటికి వెళ్ళి తినాలన్నా, టైం ఎంత అవుతుందో చూస్తున్నావా రియా, ఇప్పుడు 9:30 అయింది, ఇప్పుడేం షాప్స్ ఉంటాయి అంటే, 10 వరకు ఉంటుంది కదా మాల్ రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్స్, వెళ్దాం అని అంటదనమాట రియా. అనగానే అమ్మో ఈ టైంలోనా అమ్మకు చెప్పాలి అనగానే, ఏమన్నా చిన్న పిల్లవా ఇంకా అమ్మకు చెప్పడానికి, అది ఈ టైంలో వెళ్తూ అమ్మకు చెప్పి వెళ్తారా ఎవరైనా అని రియా అంటదనమాట. అని నోరు మూసుకొని నా వెనకాలేరా అని చెప్పి తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది రియా. వెళ్ళి ఫస్ట్ లిఫ్ట్ ఓపెన్ చేసుకొని లిఫ్ట్లోకి వెళ్ళిపోతారనమాట. లిఫ్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆరోహి చెయ్యి పట్టుకోగానే ఆరోహి ప్రపంచంలో ఉండదన్నమాట. అలా రియాని చూసుకుంటూ తన వెనకాలే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా రొమాంటిక్గా రియా వైపే చూస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏంటి ఏమీ అడగదు, జస్ట్ తను అలా చూస్తూ ఉంటుంది. రియా లిఫ్ట్ని ఆపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. లిఫ్ట్ డోర్స్ కూడా క్లోజ్ అయిపోయాక ఒకరినొకరు రొమాంటిక్గా చూసుకుంటారు లిఫ్ట్లో. లిఫ్ట్ ఒక చోటుకు వచ్చి ఆగిపోతుందన్నమాట. ఆగిపోయిన తర్వాత రియా అంటది, ఆరోహి నీ కళ్ళు మూసుకో అని అంటదనమాట. కళ్ళు మూసుకోవాలన్నా, గ్రౌండ్ ఫ్లోర్కే కదా వచ్చాము, దీంట్లో కళ్ళు మూసుకోవడానికి ఏముంది, నాకు తెలియని ప్లేస్ ఏం కాదుగా, ఇక్కడేం సర్ప్రైజ్ ఉంటుంది అంటే, ఎక్కువ మాట్లాడకు, కళ్ళు మూసుకోమంటున్నాను కదా అని అంటుంది రియా. అనగానే ఓకే కోప్పడకు, మూసుకుంటున్నాను అని చెప్పి తన కళ్ళు మూసుకోగానే రియా ఆరోహి చేయి పట్టుకొని తన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళేటప్పుడు నువ్వు కళ్ళు తెరవద్దు ఓకే అని చెప్పగానే సరే తెరవను అని చెప్పి అంటదనమాట. సరే అని చెప్పేసి ఆరోహిని ఒక చోట నించోపెట్టి 2 చేతులు పైకి లేపి, మీకు ఇమేజ్లో ఒక పిక్చర్ ఉంది కదా అలా అనమాట, 2 చేతులు తనకి టైటానిక్ హీరోయిన్ కనుక 2 చేతులు పైకి
పైకి లేపి నించున్నట్టుగా నించోబెట్టి కళ్ళు మూసి అప్పుడు వెనక నుంచి తను హక్ చేసుకొని, ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరువు ఆరోహి అని చెప్పి అంటదనమాట. అని అనగానే కళ్ళు తెరిచి చూస్తుంది. చూడగానే ప్రకృతి, చల్లటి గాలి తన చెంపలను తాకుతూ ఉంటుంది. మంచు బిందువులు అలా పడుతూ ఉంటాయి. ఇందాక నేను నిన్నటి ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, సేమ్ అలానే మొత్తం మంచు కొండల మీద వెన్నెల కాంతి పడుతున్నప్పుడు అది ఒక పెద్ద ట్యూబ్లైట్ లాగా వెలగటం, అక్కడ ఎవరో ఒక లైట్ పెట్టినట్టుగా, కిందికి చూస్తే మొత్తం ఇళ్ళల్లో అన్ని లైట్స్, స్ట్రీట్ లైట్స్ అంతా చక్కగా ఉండటం అన్నీ చూసి ఒక్కసారిగా కిందికి చూడగానే కంగారు పడిపోతుంది ఆరోహి. కంగారు పడిపోగానే వెనక నుంచి గట్టిగా హత్తుకొని రియా గట్టిగా పట్టేసుకుంటుందన్నమాట. పట్టుకున్న తర్వాత ఆరోహి, ఏంటి రియా ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చావు? రొమాంటిక్గా ఉండడం అంటే ఇదేనా? నాకు భయం అని తెలుసు కదా ఎత్తులంటే అని అంటదనమాట ఆరోహి. అప్పుడు రియా చాలా రొమాంటిక్గా తన చెవు దగ్గరగా తన పెదాలని పెట్టి, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నీకు ఒకప్పటి జ్ఞాపకాలు, మీ నాన్నగారి ఆ చేదు జ్ఞాపకాల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే దాని మీద నీకు ఇంకొక మంచి ఆలోచన అనేది ఉండాలి. ఎత్తులో ఉన్నప్పుడు మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది కాబట్టి నీకు అది అలా ఉండిపోయింది. ఇప్పుడు అదే ఎత్తులో ఉండి నేను నిన్ను ప్రపోజ్ చేసిన, నేను నీకు ముద్దు పెట్టి ఇలాంటివన్నీ నీకు గుర్తుండాలి, అందుకే నేను నిన్ను ఇంత ఎత్తు మీదకి తీసుకొచ్చాను అని చెప్పి చాలా రొమాంటిక్గా తన జొఫ్ఫు దగ్గర మాట్లాడుతుంటుందన్నమాట. అంటే తను బిల్డింగ్ పైన టెర్రస్ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఒక మూలన నించోపెట్టి, ఆ టైటానిక్ ఇప్పుడు మీకు ఏదైతే ఇమేజ్ పెట్టానో ఆ ఫోజ్లో నించొని ఉంటారనమాట. అనగానే ఆరోహి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అలా మాట్లాడుతున్నప్పుడు తన శ్వాస తన మెడ మీద తాకుతూ ఉంటుంది ఆరోహికి. తన ఒళ్ళంతా పులకరించిపోతూ ఉంటుంది ఆరోహికి. రియా తన మనసులో ఉన్న మాటలన్నీ ఒకటొకటిగా చెప్తూ ఉంటుందన్నమాట. లైక్ ఇలా, ఇక మీద ఎప్పుడన్నా నువ్వు ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ క్షణం మనిద్దరం ఇలా ఉన్నాము అన్నది గుర్తు రావాలే తప్ప ఇక ముందు మీ నాన్నగారు గుర్తు రాకూడదు. సో దట్ నువ్వు ఆ ఎత్తైన ప్రదేశంలో మన ఈ కలయికని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, నీకు ఏ భయము ఉండదు. అర్థమవుతుందా ఆరోహి అని చెప్పి అంటదనమాట. అనగానే తన చేతులు దింపి ఆరోహి చేతుల మీద తన చేతులు పెట్టేసి తన తలకి ఆంచి, అర్థమవుతుంది రియా, చాలా థ్యాంక్స్. నాకున్న భయాన్ని నీ ప్రేమతో మార్చినందుకు ఇప్పుడు నాకు ఎత్తులంటే భయం లేదు, చాలా సంతోషంగా ఉంది అని తనని గట్టిగా పట్టుకుంటుందన్నమాట. అప్పుడు రియా స్లోగా తన చెవు దగ్గర చిన్నగా ఒక ముద్దు పెట్టి, ఆరోహి ఐ రియల్లీ లవ్ యూ ద లాట్ అని చెప్తుందనమాట. చెప్పగానే ఆరోహి ఒళ్ళంతా అదేమంటారు, గూస్ బంప్స్, తెలుగులో ఏదో అంటారబ్బా, అదేమంటారో తెలుగులో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. నాకు ఉంది మైండ్లో కానీ బయటికి రావట్లేదు ప్రస్తుతానికి. సో అలా తను గూస్ బంప్స్ రాగానే ఇంకా తన వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటుంది ఆరోహి. తర్వాత మళ్ళీ రియా తన వైపు తిరిగి, ఆరోహి మళ్ళీ కళ్ళు మూసుకో అని అంటదనమాట. అనగానే మళ్ళీనా, ఇంకా ఏముంది అనగానే, కళ్ళు మూసుకోమన్నాను కదా మూసుకో అనగానే సరే అని చెప్పి ఆరోహి మళ్ళీ తన కళ్ళు మూసుకుంటుందనమాట. అలా తన్ని మెల్లగా మళ్ళా నడిపించుకుంటూ ఒక 10 అడుగులు వేసిన తర్వాత స్టాప్ అని, ఇప్పుడే కళ్ళు తెరవకు ఓకే అని చెప్పి ఒక తెల్లటి తెర, లైక్ ఎలా అంటే తెల్లటి
తెరతోటి టెంట్ వేసి దాంట్లో ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ని అరేంజ్ చేసి ఓకే ఒక బుకే పట్టుకొని ఆరోహికి ఎదురుగా నించుంటుంది రియా. నించొని ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరువు ఆరోహి అని అంటుందన్నమాట. అనగానే సరే అని మెల్లగా కళ్ళు తిరుగుతుంది ఆరోహి. తెరిచి చూస్తే చుట్టూ క్యాండిల్స్, చిన్న లైట్లో ఆరోహి అందంగా రియా తన చిరునవ్వుతో చాలా అందంగా కనపడుతూ ఉంటుంది ఆరోహికి. ఇంత బ్యూటిఫుల్గా తమిళ్లో నేను ఎక్స్ప్లెయినే చేయాల, కావాలంటే ఒకసారి విని చూడండి. సో ఆ దీపకాంతిలో రియా చర్మం మెరిసిపోతూ ఉంటుందన్నమాట. తన చిరునవ్వుతో రొమాంటిక్గా ఆరోహిని చూస్తూ ఉంటుంది. చెప్పు రియా ఏంటి అనగానే తన చేతిలో ఉండే బుకేని రియా చేతిలో పెట్టి ఐ లవ్ యూ ద మోస్ట్, లైఫ్ లాంగ్ ఈ ప్రేమ మనతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి రొమాంటిక్గా ఆ ఫ్లవర్ బుకేని తన చేతిలో పెడుతుందన్నమాట. పెట్టిన తర్వాత రియా చాలా థ్యాంక్స్ అని తన్ని మళ్ళీ గట్టిగా హత్తుకుంటుంది. తర్వాత రియా చాలు ఆకలి వేస్తుంది ఆరోహి అనగానే ఓకే రా తిందామని చెప్పి ఇద్దరు కూర్చొని హ్యాపీగా డిన్నర్ చేస్తారనమాట. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత రియా అండ్ ఆరోహి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఏంటి అంటే వాళ్ళిద్దరు కుటుంబాల గురించి మాట్లాడుకుంటారు. రియా అడుగుతుంది, కాదు ఆరోహి, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, మరి మీ ఇంట్లో మీ పెద్ద అమ్మాయి కదా, అమ్మని ఎలా ఒప్పిద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది అనమాట. అంటే అమ్మ ఒప్పుకోవడం కొంచెం కష్టమే, అమ్మకి నేనంటే చాలా ఇష్టం, నేను ఎవరితోటన్నా మాట్లాడుతున్నాను క్లోజ్గా అంటేనే తట్టుకోలేదు, అలాంటిది ఒక వారం రోజులు నన్ను నీతో ఒంటరిగా వదిలేసి రాత్రులు పడుకుంటుందంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత నమ్మకం ఉంది నీ మీద, అలా నమ్మకం ఉన్న నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే తను ఎక్కడో కొద్దిగా కోప్పడుతుంది నీ మీద. రియా, నీ మీద ఉన్న నమ్మకంతో నేను నా కూతురుతో పడుకోబెట్టాను, బట్ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని ఇలాంటి మాటలు ఎన్నో అంటది నిన్ను. బట్ స్టిల్ మన ప్రేమ కోసం కొద్దిగా ఓర్చుకోవాలి. నేను ఖచ్చితంగా మా అమ్మను ఒప్పిస్తాను. మా అమ్మకైనా తెలుసు నాకు అబ్బాయిలు నచ్చరు, అమ్మాయిలే నచ్చుతారని తెలుసు, కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం కాదు మా అమ్మను ఒప్పించటం. అందులో అమ్మకి నీ గురించి మొత్తం తెలుసు కాబట్టి నాకు చాలా ఈజీ, బట్ కొంచెం టైం కావాలి అని అడుగుతుందనమాట ఆరోహి. ఓకే అని చెప్పి రియా తలకాయ ఆడిస్తూ అంటదనమాట. అప్పుడు ఆరోహి అడుగుతుంది, మరి మీ ఇంట్లో ఏ ప్రాబ్లం లేదా అని. అంటే మా ఇంట్లో యాక్చువల్గా అయితే ప్రాబ్లం లేదు, మా డాడీతో ప్రాబ్లం, అమ్మకి కూడా ప్రాబ్లం లేదు అని జనరల్గా మీ ఇంట్లో ప్రాబ్లం ఉంటుందని నేను అనుకుంటున్నాను రియా. ఎందుకు అంటే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే వాళ్ళకి ఈ న్యూస్ షాకింగ్గానే ఉంటుంది కదా అని అంటదనమాట. అంటే అమ్మని ఎలానో కలా నేను నచ్చ చెప్పి ఒప్పించగలను, కానీ నాన్న గురించే భయంగా ఉంది, బట్ స్టిల్ ప్రాబ్లం లేదు, నువ్వు నాకు తోడుగా ఉన్నాం కదా, సో మనం ఇద్దరం కలిసి మీ అమ్మని మా నాన్నని ఒప్పిద్దాము ఓకేనా అని అంటదనమాట రియా. అనగానే ఖచ్చితంగా మన ఇద్దరం కలిసికట్టుగా, మా చెల్లి ఉంది సపోర్ట్ సిస్టమ్ మనకి, మా చెల్లి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ముగ్గురం కలిసి మన పేరెంట్స్ని ఒప్పించుకుందాం ఓకేనా. బట్ ఎవరు ఏ మాటలు ఎలా అన్నా కూడా మన మధ్యలో ఉండే ఈ ప్రేమ మాత్రం విడిపోకూడదు ఓకేనా అని ఒకరికొకరు మాట్లాడుకొని ప్రామిసులు చేసుకుంటారు అన్నమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి రూమ్కి వెళ్ళిపోతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.